హలో అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ శిరీష యూట్యూబ్ ఛానల్. ఈరోజు దాబా స్టైల్ కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోనే ఉప్పు, పసుపు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత ఉంచి ఉడికించండి. ఒక 3 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి. ఇలా తీసి ఒక ముక్కను పట్టుకొని చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ఆయిల్ కూడా వేసి మనం ముందుగా సపరేట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేయండి. కొంచెం కారం వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. కారం అనేది ముక్కలకు బాగా పట్టాలి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించండి. ఎక్కువసార్లు కలపడం వలన ముక్కలు అనేవి మొత్తం విరిగిపోయి కర్రీ అనేది గుజ్జుగా అవుతుంది. ఇప్పుడు కడాయి పెట్టి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి స్పైసెస్ కూడా వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా కోసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లము అలాగే పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత ఉంచి ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత టమాటో ప్యూరీ అనేది బాగా ఉడికి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ని అలాగే శనగపిండి కలిపిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మళ్ళీ మూత ఉంచి ఉడికించండి. ఒక 7-8 నిమిషాల తర్వాత కర్రీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ధాబా స్టైల్లో వేడి వేడి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.